నల్ల నువ్వులతో డ్రై ఫ్రూట్స్తో కలిపి లడ్డూలా తయారు చేశాను. నల్ల నువ్వులు డ్రై ఫ్రూట్స్తో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీలుంటే. నల్ల నువ్వులు, ఆల్మండ్స్, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, ఇంకా అవిసె గింజలు, బెల్లం ఇవన్నీ కలిపి చేశానండి. ఇవి ఫస్ట్ నల్ల నువ్వుల్ని కొంచెం రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా అట్లనే కొంచెం రోస్ట్ చేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది. వాటిని కూడా పక్కకు తీసుకోవాలి. తర్వాత ఈ నువ్వుల్ని మిక్సీ చేసుకోవాలండి. మిక్స్ పట్టాలి. మిక్సీ చేసిన తర్వాత ఆ మిక్స్ పౌడర్ కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీ చేయాలి. చేసి అది కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి మిక్స్ కలపాలండి. కలిపి బెల్లం ఉంటుంది కదా, బెల్లం ఫస్ట్ అలా ఉండకూడదు. దాన్ని బెల్లంని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి, లేకపోతే తురుముకోవాలి. అలా చేసిన తర్వాతే మిక్సీలో తిరుగుతుంది, లేకపోతే మిక్సీ పట్టేస్తుందండి. అందుకని మిక్సీలో ఈ బెల్లం ఈ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ మనం తీసుకొని లడ్డూలా చేసుకోవడమే. అలా లడ్డూలా చేసుకొని తింటే కొంచెం హెల్త్కి బాగుంటుంది. ఇది చేసేటప్పుడు నల్ల నువ్వులతో కదా, మా అమ్మమ్మే గుర్తొచ్చింది. మా అమ్మమ్మ ఇట్లనే చేసి ఇచ్చేది నల్ల నువ్వులతో. అలా అవి చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఈ నువ్వులు బెల్లం కలిపి తింటే మంచిదంటారు కదా, అలా అని చెప్పి ట్రై చేశాను. మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే హెల్త్కి మంచిది కదా, రోజుకు ఒకటి తిన్నా కానీ తిన్నట్టే కదా. విడిగా అయితే డ్రై ఫ్రూట్స్ తినాలంటే కొంతమందికి నచ్చదు కదండి. అందుకని ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.